రండి ఓ సోదరులారా, ఈ శుభవేళలో యోగా దినము జరుపుకుందా. అన్నీ నాకే కావాలి అని అనుకోకూడదు. తృప్తిగా సంతృప్తిగా జీవించడం కూడా అలవాటు చేసుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం, పవిత్రంగా ఉండడం, అప్పుడే మనం చక్కగా చదువుకోగలుగుతాం, ఏకాగ్రత వహించగలుగుతాం. ఈ 5 నియమాలు యమలో వస్తాయి. యమ అంటే ఫస్ట్ యోగ సాధనలో ఫస్ట్ మనం చేయాల్సింది. డైరెక్ట్గా ఆసనాలు వేసేసి నాకు యోగా బాగా వచ్చేసింది అనుకుంటే పొరపాటు. ముందుగా మనము ఈ 5టిని పాటించాలి. తర్వాత నియమాల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. నియమాల్లో ఏంటి అంటే శుచి, శుభ్రత. అందరు స్నానం చేశారా? రోజు 2 సార్లు స్నానం చేయాలి. అప్పుడే మనం క్లీన్గా, నీట్గా, ఫ్రెష్గా ఉంటాం. ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే రోజు ఉదయం లేవగానే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే రోజంతా మనం మనసును ఉపయోగించి పనులు చేస్తాం కదా. ఉదయమే మన మనసును నియంత్రణలో పెట్టుకుంటూ మనసుకు ప్రేమగా ఆదేశాలు ఇవ్వడం. ఈ రోజంతా నువ్వు ఇలా ఉండాలి, శాంతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అని మనసులో మనకి మనం మాట్లాడుకుంటూ భగవంతుడి శక్తిని తీసుకోవడం, అది ధ్యానం అవుతుంది. తర్వాత రోజు కొన్ని మంచి మహావాక్యాలు, జ్ఞానము చదువుకోవాలి, వినాలి, మంచి వారితో సహవాసం చేయాలి. ఇలాంటి కొన్ని నియమాలు పాటించడం కూడా యోగా చెయ్యటం అవుతుంది. 3వది, ఈరోజు ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి ఆసనాలు. అది మీకు టీచర్ గారు వచ్చారు, యోగా ట్రైనర్, వారు చెప్తారు ఆసనాలు ఏవేవి వేస్తే మీకు మీ మెమరీ పవర్ ఎలా పెరుగుతుంది, చదువుకున్నవి బాగా గుర్తుండాలంటే ఏం ఆసనాలు వేయాలి, ఇవన్నీ చెప్తారు. ఆసనాల తర్వాత ప్రాణాయామం అంటే మన ప్రాణవాయువు, మన లోపలికి గాలిని పీల్చుకుంటూ వదిలిపెడుతున్నాం కదా, ఇది కూడా సరిగ్గా మనం తీసుకుంటే మన శరీరంలో అన్ని భాగాలకు చక్కగా వాయువు, గాలి అంది మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ తర్వాత 5వది ఏంటి అంటే ప్రత్యాహార. అంటే ఇప్పటి వరకు శరీర ఇంద్రియాలలో ఉన్నాం కదా, ఇప్పుడు దీనికి డిటాచ్ అయిపోవాలి. ఇప్పుడు వీటికి డిటాచ్ అయిపోవాలంటే లోపల మనల్ని మనం ఈ శరీరానికి అతీతంగా చేసుకోవాలి. మన ఫస్ట్ టాప్ లో ఉండేది ఏంటి? హెడ్. సో హెడ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. స్లోగా గడ్డాన్ని ఛాతీకి ఆనించాలి. రండి ఓ సోదరులారా, ఈ శుభవేళలో యోగా దినము జరుపుకుందా. రాజయోగ మార్గములో జీవనాన్ని మలుచుకుందాం. ఆత్మజ్యోతిని వెలిగించి పరమాత్ముని స్మరిద్దాం. తనువును స్వస్థగా మార్చేది ఆసనాల యోగము. మనసును ప్రశాంతంగా ఉంచేది శివబాబా ధ్యానము. కనులు మూసి అంతరంగ లోతుల్లోకి సాగుదాం. సత్యమైన శాంతిని జగతికి పంచుదాం. రండి ఓ సోదరులారా, ఈ శుభవేళలో యోగ దినము జరుపుకుందాం. రాజయోగ మార్గములో జీవనాన్ని మలుచుకుందాం. ఆత్మజ్యోతిని వెలిగించి పరమాత్ముని స్మరిద్దాం. ఓ మధువనపు సుగంధాలు మనసు నిండా నింపుదాం. పరంధామ యాత్రికులమై
సైనికులుగా ముందుకు సాగిపోదాం. కల్మషాలు వీడి అనాది సంస్కారాలు మేల్కొల్పుదాం. ధరపై మళ్ళీ స్వర్గాన్ని మనమందరం స్థాపిద్దాం. రండి ఓ సోదరులారా, ఈ శుభవేళలో యోగ దినము జరుపుకుందాం. రాజయోగ మార్గములో జీవనాన్ని మలుచుకుందాం. ఆత్మజ్యోతిని వెలిగించి పరమాత్ముని స్మరిద్దాం. ఓ గాలి సరిపోవట్లేదురా ఊపిరి తీసుకో అని చెప్తుంది. అందుకనే వస్తాయి. రివర్స్ 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 పైకి మళ్ళీ ఎల్బోస్ టచ్ చేసి చక్కగా మర్చిపోకండి. ఎప్పుడు చదవాలి చెప్పండి. చూసుకోవాలి మీ బాడీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నా బాడీ ఎంత ఎంత అవుతుంది బాగా ఎంత తెలిస్తే మీ బాడీ మాటలకి వస్తున్నాయి. చేతులు ఎంతసేపు అలా ఉంచుకోగలుగుతారు చూడండి. ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉండొచ్చు. రివర్స్ నేను చెప్పేవారు నేను చూడండి. గట్టిగా మూసుకోవాలి. పక్కన వాళ్ళు వెంబడి మనస్సు బుద్ధి ఏకాగ్రమవుతుంది. నేను ఏదైతే సంకల్పం చేస్తానో అది నా మనస్సు వింటుంది. ఇప్పుడు ఎదురుగా సర్వశక్తివంతుడు పరమాత్మ ఉన్నారు. ఎలా అయితే సూర్యుడి నుంచి ప్రకాశం వెలువడుతూ ఉంటుందో అదే విధంగా పరమాత్మ నుండి సమస్త శక్తుల యొక్క ప్రకాశం నా పైన పడుతుంది. ఆ కిరణాలన్నీ కూడా బ్రుకటి మధ్యలో ఉన్న నా పైన పడుతుంది. సమస్త శక్తుల యొక్క షవర్ కింద నేనున్నాను. శక్తులన్నీ ఇప్పుడు నాలో నిండుతూ ఉన్నాయి. నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. మనస్సు బుద్ధి ఏకాగ్రమవుతూ తేలికగా అవుతుంది. ఈ శరీరం కూడా చాలా కూల్గా తేలికగా అవుతుంది. ఇప్పుడు సంకల్పం చేయండి.
నేను ఒక శక్తిశాలి ఆత్మని, పవర్ఫుల్ సోల్ని. నేను ఏదైతే అనుకుంటానో అది తప్పకుండా చేస్తాను. నేను అందరిలో ఉన్న మంచినే చూస్తాను. ఎవరు నా దగ్గరికి వచ్చినా వారిలో ఉన్న విశేషతలనే చూస్తాను. వారితో చాలా మధురంగా మాట్లాడతాను. మనం రాలేదా థ్యాంక్ యూ. మీరందరూ యోగా ప్రాక్టీస్ చేయండి. మీరందరూ ఓకే, థ్యాంక్ యూ సో మచ్.